జిల్లా హుజూర్ నగర్ లో తెలంగాణ జానపద కళాకారుల సంబరాల కార్యక్రమాలు రెండవ రోజు అంబరాన్నంటాయి. స్థానిక సాయిబాబా కళ్యాణ మండపంలో రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ జానపద కళాకారుల సంబరాల కార్యక్రమం రెండవ రోజు అన్నమయ్య భజన మండలి గాయకులు సీనియర్ కళాకారుడు చప్పిడి భిక్షం అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు పెద్దిరెడ్డి గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగస్థలం కళా ప్రదర్శనలకు ప్రజాదరణ కరువైందని, రాష్ట్ర ప్రభుత్వం కళాకారులు తమ ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక వనరులు అందించాలని, తద్వారా కళారంగం మనుగడకు జీవం పోసేలా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాలనాధికారులు, మంత్రివర్యులు కళాకారులను ప్రోత్సహించే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అర్హులైన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. రంగస్థలం కళాకారులచే ప్రత్యేకంగా ప్రదర్శించినటువంటి బోనాల జాతర, బతుకమ్మ జాతర నృత్య ప్రదర్శనలు, దొంతగాని, సత్యనారాయణ, యమలోకంలో భూలోకం, పావుల నాటిక నేటి సమాజానికి దర్పణం పట్టే విధంగా ప్రదర్శించడం జరిగింది. అయితే నాకు దేశం అంటే చాలా ఇష్టం. ఒక్కసారి దేశం ఎలాగో అక్కడ వెళ్ళకపోయాను.